ఇందాక అడిగిన 6th క్లాస్ నుంచి 5th ఉంటుందంట సబ్జెక్ట్. ఆపరేషన్ అయ్యారు సార్ పిల్లగారు. ఆపరేషన్ ఒప్పంగా పుట్టి మేడం ఇంకా మాకు ఎట్లా తిడుతుంది. మాకు 6th క్లాస్లో మేడం వచ్చింది. నాకు ఇవ్వాలి ఇంగ్లీష్ అర్థం రాదు. నా భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు నాకు ఇంగ్లీష్ అర్థం రాదు. ఇప్పుడు అందరు చదివిపోయి ఒక్క ముక్కమే రాదు ఇంగ్లీషు. గౌరవ మిస్టర్ మాకెందుకు ఇయ్యరు అన్నారు. అయితే మేము అల్లరి చేయలేము కానీ బరిగేదేమన్నా నేను కొట్టానని ఫుల్ కొట్టాను. అందుకే కొట్టాను సార్. అన్నంగా అంటే నాకు కోపం వచ్చి ఎప్పుడు అల్లరి చేస్తారు సార్. ప్రతిరోజు అల్లరి చేస్తారు సార్ వాళ్ళు. అయినా ఎన్ని రోజులు కొట్టలేదు సార్, ఎప్పుడు కొట్టలేదు సార్. ఈ రోజే కంట్రోల్ కాకుండా కొట్టాను సార్. రామాబాయి, నేను 10th క్లాస్ చదువుతున్నా. మా క్లాస్లో ఒక్కరికి కూడా ఇంగ్లీష్ చదవడం రాదు. ఒక టీచర్ వచ్చిండు. ఫస్ట్ వచ్చిన తర్వాత గ్రామర్ చెప్తే ఈ టీచర్ కూడా గ్రామర్ చెప్తుంది. 9th నుండి బుక్ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత అందరూ నాకు ఇవ్వ అన్నారు సార్. అన్న తర్వాత మేడం అల్లరి చేస్తారా అని కొట్టింది. ఈరోజు ఎన్ని రోజుల నుండి కొడతలేను కదా, ఈరోజు కొడతా చూడండి అని బాగా ఫుల్ కొట్టింది సార్. అందరూ ఇంత పెద్ద కట్టెతో చైర్మన్ వచ్చి ఆపినా కూడా ఆగుతలేదు సార్. మాకు ఫుల్ కొట్టింది సార్. ఈ టీచర్ని ఇక్కడ నుండి వెళ్ళేయాలి సార్. ఇంగ్లీష్ టీచర్. నా పేరు అశ్విని, నేను 10th క్లాస్ చదువుతున్నాను. మాకేమో ఈరోజు గ్రామర్ చెప్తానని మేడం అయితే 9th నుంచి బుక్ తెచ్చుకోమన్నది. అయితే తెచ్చుకున్నాం. అయితే మీకు మనం అది తీసుకుందామని కొద్దిగా లొల్లి అయింది సార్. అయితే తర్వాత లొల్లి చేయకుండా అయితే సైలెన్స్ ఉన్నాం. అయితే నా దెబ్బలు ఈరోజు చూపిస్తాం మీకు కట్టేమని మా క్లాస్ వాళ్ళకి చెప్పింది. అయితే స్టిక్ తెచ్చిండ్రు. తెచ్చిన తర్వాత ఏమో అందరు కొట్టింది. ఫస్ట్ సెకండ్ బెంచ్ గర్ల్స్ కొట్టింది సార్, ఫుల్ కొట్టింది. అయితే మేము అందరం ఒర్రినాం. అయితే సార్ చైర్మన్ సారు హెచ్ఎం సార్ ఇద్దరు వచ్చి ఆపిండ్రు. ఆగమన్నా ఆగలేదు సార్. ఇష్టం వచ్చినట్టు జోపి కొట్టింది. క్లాస్ మొత్తం తిరిగి కొట్టింది. అయితే చైర్మన్ సార్ వచ్చి ఏమో కట్ట పట్టుకున్నాడు. అప్పుడు ఆపింది సార్. మాకేమో మేము భయంతో బెంచ్ పై నుంచి దూకి చైర్మన్ సార్ హెచ్ఎం సార్ మాకు బయట పంపించింది. అయితే మేము బయట వచ్చేసినాం సార్. ఇప్పుడేమో మేము 10th క్లాస్ సార్. మాకు ఇంగ్లీష్ ఒక్కరు కూడా రాదు సార్. మేము 10th పాస్ ఎట్లా అవుతాం సార్? మాకు ఈ మేడం వద్దు, వేరే మేడం కావాలి సార్ మాకు.